శివానంద లహరి. మొదటి రోజు క్లాస్ కాస్త అలాగే ఉంటుంది. శివానంద లహరిలో మొదటి శ్లోకం శంకరాచార్య వారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రాజాల్లో శివానంద లహరి ఒక వైరాగ్య చింతనని, మానసిక దృఢత్వాన్ని ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి నియమావళి. మనస్సును ఎలా నిగ్రహించుకోవాలి, మాటను ఎలా నిగ్రహించుకోవాలి, అసలు మనం ఎలా ఉండాలి, మన నిరంతర జీవితం ఎలా సాగాలి, దాన్ని ధర్మబద్ధంగా ఎలా మార్చుకోవాలి అనేటువంటి విధానాలు. సౌందర్య లహరి చదివితే 100 శ్లోకాల వల్ల మనుషుల యొక్క సర్వమైనటువంటి లౌకిక పారమార్థిక కోరికలు తీరుతాయి అని చెప్తారు. మరి శివానంద లహరి చదవడం ద్వారా ఏం జరుగుతుంది? శివానంద లహరి ద్వారా మనస్సు పట్టు సాధిస్తుంది, నిలకడగా ఉండడం అలవాటు చేసుకుంటుంది, దానికి ఒక ఎక్సర్సైజ్ అలవాటు అవుతుంటుంది. శివానంద లహరి ద్వారా మనస్సు, ఇంద్రియాలు చంచలత్వాన్ని పోగొట్టుకుని స్థిరత్వాన్ని పొందుతాయి. ఆ స్థిరత్వం పొందడమే అసలైనటువంటి ముముక్షత్వం. ఆ ముముక్షత్వ సాధన కోసమే శివానంద లహరి. అర్థమైందా? కనుక ఒక శ్లోకం ఏమిస్తుంది? ముందు మాట శుద్ధత్వాన్ని ఇస్తుంది, వాక్శుద్ధిని ఇస్తుంది శివానంద లహరి. ఆ వాక్శుద్ధితో పాటు మనోనిగ్రహాన్ని ఇస్తుంది. ఆ మనోనిగ్రహంతో పాటు వాక్ స్తంభన. ఎక్కడ వాక్ స్తంభన? ఎటు వాళ్ళని బాధ పెట్టాలనుకున్నాం, వాడు మనల్ని ఏదో విసిగించారు, వాడు నువ్వు మాట అనేయాలనిపిస్తోంది కానీ అనకూడదు, ధర్మం అనకూడదు అని చెప్తోంది. అనాలని మనసు కనిపిస్తోంది, బుద్ధి ప్రేరేపిస్తోంది, కానీ వాక్కు అసంబద్ధంగా బయటికి రాకూడదు. అంటే ఎవరి అనుగ్రహం ఉండాలంటే శివానంద లహరిలో ఉన్నటువంటి శ్లోకాన్ని నిరంతరం పఠించినటువంటి వాడికి ఆ శివానుగ్రహం ద్వారా నోరు, జిహ్వ అనేటువంటిది అదుపు. ఎప్పుడైనా అది అదుపులో ఉంటుందో ఎట్టి పరిస్థితుల్లో ఎదుటివాడు మనకి నష్టం కలిగించిన వాడి గురించినటువంటి తప్పు అట్లా ఆ రాకుండడం వల్ల ఏం జరుగుతుంది? వంశాభివృద్ధి జరుగుతుంది. మనం అనుకున్నా నేను ఎవరికి ఏం తప్పు చేయలేదండి జీవితంలో అంట మన పిల్లలకి ఏమైనా కష్టం వచ్చిండదు. నువ్వు తప్పు చేయకల్లా పరుషంగా మాట్లాడితే చాలా అది మన పిల్లల్ని ఇబ్బంది పెడుతుంది. మన పిల్లలు ఒకళ్ళ వల్ల కష్టపడడం అనేటువంటి దాని వల్ల జరుగుతుంది. మన పిల్లలకు కష్టం రాకూడదు అనుకున్న వాడు ఏం చేస్తాడు? ఎదుటివాడిని అమ్మవారి స్వరూపంగా చూస్తుంది. అమ్మవారిని తిడతావా? అమ్మవారు నిజంగా ఏం చేయకపోయినా సరే మన వాళ్ళు మాట్లాడాలి. అలా ఎదుటి మనిషి పట్ల అలా ఉండగలగాలి. అలా ఉండగలిగేటువంటి స్థిరత్వాన్ని, బుద్ధి కుశలతని, వాక్ వైభవాన్ని, వాక్ నియంత్రణని కూడా ఇవ్వగలిగేటువంటి శ్లోకాలు ఏమైనా ఉన్నాయా అంటే శివానంద లహరిలో ఉన్నటువంటి 100 శ్లోకాలు. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఃఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఃఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే. మొదటి 2 పాదాలు అయినాయి. మళ్ళీ ఇంకోసారి కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఃఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే. 3వ పాదం శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం. మళ్ళీ 3, 4 పాదాలు శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం. 3, 4 పాదాలు ఒకసారి చదువుకుని అప్పుడు మొదటి నుంచి వద్దాం. శివాభ్యాం హస్తోక త్రిభువన శివాభ్యాం
భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం మొదటి నుంచి కళాభ్యాం చూడాలంకృతశిస్తాభ్యాం నిజ తపఃఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం హస్తోక త్రిభువన శివాభ్యాం ఉద్భవాభ్యాం అనంత స్ఫురదనుభవాభ్యాం నతిరియం ఎక్కడన్నా ఇబ్బందిగా అనిపిస్తుందో ఒకటో లైన్, రెండో లైన్, మూడో లైన్, ఎక్కడ డౌట్ ఉన్నా చేయెత్తండి, మొహమాట పడకండి. మళ్ళీ దాన్ని ఇంకోసారి రిపీట్ చేస్తే తర్వాతకి వెళ్తాం. అట్టి పెట్టుకోకండి. శ్లోకం అనంతంతో పాటుగా మన నోటికి అలవాటు అయిపోవాలి. అలవాటు అవ్వలేదు అంటే ఏదో ఇబ్బంది ఉన్నట్టు లెక్క. ఇబ్బంది అయితేనే శ్లోకం హాయిగా చదువుకోగలం. బాగా శ్లోకం నోటికి చూస్తూ అలవాటు పడితే ఆనందం ఆటోమేటిక్ గా శ్లోకంతో పాటు జిహ్వ కూడా అనుభవిస్తుంది. నెమ్మదిగా జిహ్వ ఆనందాన్ని అనుభవిస్తే, అంటే జిహ్వ ఆనందాన్ని పొందడం ఏంటండి, శ్లోకం బాగా చదువుతుంటే మనకి అబ్బా నేను చదివేసాను, ఈ శ్లోకం వచ్చేసింది అనుకుంటాం కదా. ఇప్పుడు సౌందర్యలహరి ఎన్నో వచ్చాడు, 70 దాకా బాగా వచ్చాను, ఆ తర్వాత అసలు వదిలేట్లేదండి. ఆ 70 దాకా ఆనందాన్ని అనుభవిస్తున్నట్టు లెక్క. శివానందలహరిలో ఎన్నిసార్లు మొదట 10, 15, 20 ఉన్నాయి. నా తర్వాత అసలు చాలా కష్టంగా ఉందనిపిస్తుంది. ఆ 20 అనుభవమే జిహ్వానందం. మనం ఏదో ఇష్టమైంది తినడానికి జిహ్వానందం అని ఎలా అనుకుంటాము, శ్లోకాన్ని మనస్ఫూర్తిగా వల్ల పొందేటువంటి ఆనందం అది అసలైన ఆ రుచి అనుభవించాలి, మనసు అనుభవించాలి, పదాలు తప్పకుండా రావాలి. ఆ పదాలు తప్పకుండా చాలా చక్కగా వస్తే శ్లోకం అద్భుతంగా ఉంటుంది. ఓకేనా? కళాభ్యాం చూడాలత శశికళాభ్యాం నిజ తపఃఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం శివాభ్యాం హస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం. అందరం కలిసి చదువుదామా? ఎక్కడైనా నోట్ ఉంటే అప్పుడు వెంటనే తెలుస్తుంది. అందరం కలిసి ఇలాగే ఎక్కడ ఆపుతున్నానో అక్కడ ఆపాలి కలిసి. కళాభ్యాం అందరం కలిసి ఒకేసారి కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఃఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం హస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం. ఏమైనా కష్టం అనిపిస్తుందా? ఈజీగానే ఉందా? ఇంకొకసారి అందరం కలిసి ప్రతి పదం దగ్గర ఆపండి, కంగారు లేదు. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఃఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం హస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం. అందరూ పక్కన ఆ వెనకాల ఉన్న వాళ్ళు కూడా ఓకేనా? అందరికీ ఓకే కదా? ఓకేనా? పక్క కళాభ్యాం కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఃఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం హస్తోక త్రిభువన శివాభ్యాం ఎక్కడ ఆపాలో అక్కడ జాగ్రత్తగా చూసుకోండి ఒకసారి. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపః అక్కడ ఆపాలి మొదటి పదం. ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం హస్తోక త్రిభువన శివాభ్యాం అందరం కలిసి 1, 2, 3 జై శంకర.
లోటు ఏంటంటే కడుపులో ఇక్కడి నుంచి రావట్లా. కళాభ్యాం 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 ఇలా ఇలా చదివితే పదం చూడండి ఎలా మారిపోతుందో. కళాభ్యాం శుక్లాలంకృత శశికళాభ్యాం నిజ తపః ఫలాభ్యాం భక్తేషు అని చక్కగా పలకాలి. ఫల ఫల అనేదాన్ని చక్కగా పలకాలి. ప్రతి అక్షరం స్పష్టంగా రాదు. ఆ స్పష్టత లేకపోతే శ్లోకం పై చదువు ఇక్కడ నుంచి వస్తుంది. ఇక్కడ నుంచి రాదు, మణిపూరకం నుంచి రావాలి. ఆ మణిపూరకం నుంచి వస్తే వినాలనిపిస్తుంది. పైన చదివితే ఏదో వచ్చనిపించుకోవడానికి చదివినట్టుగా ఉంటుంది. అలా కాకుండా స్పష్టంగా ఇక్కడి నుంచి అక్షరాలు చక్కగా స్పష్టంగా పలకండి. ఇంకోసారి ప్రయత్నిద్దాం అందరం కలిసి. 1 2 3 జై శంకర. కళాభ్యాం చూడాలంత శశికళాభ్యాం నిజ తపః కిందకు వచ్చేస్తున్నారు. కళాభ్యాం చూడాలంకృత అంతేనా శశికళాభ్యాం నిజ తపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే. కిందకి రావద్దు, ఎడ్జెస్ ఎప్పుడు పైకి వెళ్ళాలి. అందరం కలిసి ఒకసారి కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే. శివాభ్యాం త్రిభువన శివాభ్యాం ఏది కిందకి రాలా, కిందకి రాకండి, పైకి వెళ్ళండి. ఎడ్జెస్ పైకి వెళ్ళాలి. ఓకేనా? డన్. అందరం కలిసి ఇంకొకసారి మొదటి శ్లోకం. 1 2 3 జై శంకర. ఇది మొదటి క్లాస్ అన్న వాళ్ళు ఎంతమంది ఇప్పటిదాకా అసలు మాకు ఈ క్లాస్ అని తెలియదండి. మొదటి క్లాస్ బానే ఉందా మీకు? ఓకేనా? నోరు తిరుగుతుందా? ఇబ్బంది ఏం లేదు కదా? నేను చెప్పేది అర్థమవుతుందా? పర్వాలేదు కదా? ఏమన్నా ఉంటే చెప్పండి. వీళ్ళందరికీ కొంత అలవాటు పడ్డవాళ్ళు నా ధోరణికి. మీకు కాస్త కొత్తగా ఉండి ఏమన్నా విచిత్రంగా విపరీతంగా అనిపిస్తే కాస్త చెప్పండి నాకు. ఓకేనా? ఓకే. ఒక శ్లోకం అయిపోయింది అప్పుడే, ఇంకా 99 శ్లోకాలే ఉన్నాయి. ఓకేనా? అంతే కదా, ఒక శ్లోకం అయిపోయింది, ఇంకా రెండో ఓన్లీ 99 ఓన్లీ. పాఠ 25 వరకే ఆగిపోతుంది. ఈసారి ఆగం. మహా అయితే ఇవాళ రేపు చేసుకుని ఎల్లుండికి ఆగుతాం. ఎల్లుండి నుంచి మళ్ళీ సోమవారం నాడే ఉంటుంది. 15వ తారీఖు మళ్ళీ ఆ పారాయణ ఉంటుంది, యమపారాయణ స్కూల్లో. తర్వాత 3 రోజులు బాంబే వెళ్తున్నాం. సో 12, 13, 14 ఉండను. మళ్ళీ సోమవారం నుంచి యథాతథంగా క్లాస్. ఈ 2 రోజుల్లో కనీసం 10 శ్లోకాలు పూర్తి చేస్తే అది రికార్డ్ స్థాయిలో మనం చాలా నిలబెట్టుకున్నట్టు లెక్క. అమ్మ రెండో శ్లోకంలోకి వద్దాం. అమ్మ ఆన్లైన్ వాళ్ళకి అర్థమవుతుంది. అందరూ వీడియోలు ఆన్ చేస్తే మాకు కూడా ఏమన్నా కాస్త ఐడియా వస్తుంది మీ గురించి. ఓకేనా? ఇలానా 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 ఓకే, డన్. ఏదో ముఖస్థుతి పాపం బాగుండదు, ఇలా చూపిస్తే బాగుండదని పాపం అందరు పైకి చూపిస్తున్నారు. ఓకే, డన్ డన్. అమ్మ రెండో శ్లోకంలో పొందాం. గలంతి. అమ్మ రెండో శ్లోకం శివానంద లహరి. గలంతి శంభోత్వచ్చరిత గలంతి శంభోత్వచ్చరిత. ముందు పదాలు పలికించడంలో అర్థం స్పష్టంగా పలుకుతారని.
గళంతి శంభో త్వచ్చరిత సరితః కిల్బిషరజో గలంతి శంభో త్వచ్చరిత గలంతి శంభో త్వచ్చరిత సరితః కిల్బిషరజో గలంతి శంభో త్వచ్చరిత సరితః కిల్బిషరజో మళ్ళీ గళంతి శంభో త్వచ్చరిత సరిత కిల్బిషరజో మళ్ళీ ఏ పదానికి ఆ పదం అందిస్తా జాత గళంతి శంభో త్వచ్చరిత శంభో త్వచ్చరిత శంభో త్వచ్చరిత సరితః కిల్బిషరజో సరితః కిల్బిషరజో గలంతి శంభో త్వచ్చరిత సరితః కిల్బిషరజో గలంతి శంభో త్వచ్చరిత సరితః కిల్బిషరజో మళ్ళీ మళ్ళీ గళంతి దళంతి ధీకుల్యా దళంతి ధీకుల్యా సరణిషు పతంతి విజయతాం 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 దిశంతి సంసార భ్రమణ దిశంతి సంసార భ్రమణ దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం మళ్ళీ దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హ్రదభువి వసంతి మచ్చేతో హ్రదభువి శివానంద లహరి వసంతి మచ్చేతో హ్రదభువి శివానంద లహరి మిమ్మల్ని బట్టి అందరూ ఫాలో అయిపోతాం మీ రిజల్ట్ ఏంటో చూస్తారు ఆ మార్పు నువ్వు వెళ్ళిపోతావు అయిపోయిందా నెక్స్ట్ ఎవరో చూసుకోండి కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు సుమతి గారు నెక్స్ట్ మారుతి గారు అయ్యాక మీరు అమ్మా శ్లోకం ఓకేనా పదాలు ఓకేనా ఏమైనా ఇబ్బందిగా ఉన్నాయా ఇబ్బందిగా ఉంటే ఇట్లా ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ థర్డ్ లైన్ ఫోర్త్ లైన్ ఓకే కదా ఇదివరకు ఎన్నిసార్లు చెప్తే ఎన్నిసార్లు విన్నాం ముందుకు ఎక్కండి బాబు అప్పుడు చూద్దాం అయ్యా ఇక్కడ కొత్తగా ఉన్న వాళ్ళు ఓకేనా మృదులా మేడం కొద్దిగా ఓకేనా మా కొత్తగా వచ్చిన వాళ్ళు మిమ్మల్ని అడగాలి వీళ్ళన్నింటినీ సరిగ్గా విప్పేస్తారు అలవాటు అయిపోయింది వీళ్ళకి మిమ్మల్ని అడిగితే కాస్త ఊహు అనన్నా వస్తుందేమో అని చూస్తున్నా ఓకేనమ్మా ఏమైనా పదాలు ఏమైనా ఇబ్బందిగా ఉన్నాయా కొత్తగా వచ్చిన వాళ్ళకి పర్వాలేదా ఇంకోసారి ఇప్పుడు రెండో స్పష్టంగా ఇంకోసారి అనుకుందాం
గళంతి శంభోత్వచ్చరిత సరితః కిల్బిషరజో దళంతి ధీకుల్యా సరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హ్రదభువి శివానంద లహరి. ఓకేనా? ఒకసారి రాగంలా మీకు అక్షరాలు ఇప్పుడు పదాలు మీకు కళ్ళ ముందు ఉన్నాయి. అక్షరాలు సుస్పష్టంగా ఎలా పలకాలో అర్థమైపోయింది. పాదం మొత్తం ఒకసారి చదివాం. ఇప్పుడు ఒకసారి రాగయుక్తంగా అందరం అనుకుందాం. అలా చదివేటప్పుడు ఎక్కడ ఇబ్బంది వస్తుందో, ఎక్కడ ఆగిపోతుందో అక్కడ మళ్ళీ ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకేనా? అలా ఉన్నవాళ్ళు వెంటనే ఇలా పెడితే మళ్ళీ స్టార్ట్ చేద్దాం. అందరం కలిసి నెమ్మదిగా పదం వచ్చిన వాళ్ళు బాగా ఫాస్ట్ వెళ్ళకండి, రాని వాళ్ళు మళ్ళీ స్లో వెళ్ళకండి. ఎక్కడ రావట్లేదు అక్కడ చేయొద్దండి, అక్కడ ఆగిపోయి అది క్లియర్ చేసుకుందాం, అప్పుడు ముందుకెళ్దాం. అయ్యో నేను 10 ఏళ్ళ పట్టేస్తున్నా నాకు రాలేదు, నేను చేయొద్దా, ఇబ్బంది ఏం లేదు, భయపడక్కర్లేదు, ఎవరు నవ్వరు, ఎవరు ఇబ్బంది పెట్టరు. ఓకేనా? జైలు అందరం కలిసి రాగయుక్తంగా 1 2 3 జై శంకర. మళ్ళీ మళ్ళీ పరిగెత్తకండి, పదాలు స్పష్టంగా పండి. గలంతి శంభో త్వచ్చరిత సరిత కిల్బిషరజో. ప్రతి అక్షరం పలకాలి, దాటేకండి. నీళ్ళల్లో పారక్కర్లా, ప్రశాంతంగా ఉండాలి. హరిద్వారంలో నీళ్ళు అయితే చాలా కష్టం, కాశీ గంగ అయితే ప్రశాంతం. ఓకే? అందరం కలిసి గలంతి శంభో త్వచ్చరిత సరిత కిల్బిషరజో. మళ్ళీ గలంతి శంభో త్వచ్చరిత సరిత కిల్బిషరజో దళంతి విజయతాం. మళ్ళీ 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 మొదటి నుంచి వద్దాం అందరం కలిసి. గలంతి శంభో త్వచ్చరిత సరిత కిల్బిషరజో దళంతి సరణిషు పతంతి విజయంతి సంసార వసంతి మచ్చేతో గళంతి శంభో త్వచ్చరిత సరిత కిల్బిషరజో. అందరూ ఒకసారి చదవండి ఇప్పుడు. కిందకు వస్తున్నారు, షరజో కిందకు వస్తారు, కిందకి రాకండి. కిందకు వస్తే రాగం సరిగా లేదని అర్థం. గళంతి వినండి ముందు. గళంతి శంభో త్వచ్చరిత సరిత కిల్బిషరజో. పైకి వెళ్ళి ఆపండి, కిందకి మరీ కిందకి వచ్చేస్తున్నారు, రాకండి అట్లా. మళ్ళీ అందరం కలిసి గళంతి శంభో త్వచ్చరిత సరిత కిల్బిషరజో దళంతి సరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార వసంతి మచ్చేతో హ్రదభువి శివానంద లహరి. 2 శ్లోకాలు వచ్చేసాయి, 1 2 కలిపి చదువుదాం. ఓకేనా? 1 2 కలిపి 1 2 3 జై శంకర.
ఒకసారి ఇప్పుడు నేను పాడతా, ఒకసారి వినండి. వీలైతే ఎవరికి వాళ్ళు అలాగే ప్రయత్నం చేయడానికి ట్రై చేయాలి. అంటే అలాగే అంటే నేనేదో సరిగా పాడుతాను కాదు, లైన్స్ ఆ పిచ్ లెవెల్స్ ఒకసారి చూడండి. అలా చదివితే ఎలా ఉంటుంది, ఇలా కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తు కత్రిభువన శివాభ్యాం హృది పునః భవాభ్యామానంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం గలంతి శంభోత్పచ్చరిత సరిత కిల్బిషరజో దళంతి కుల్యా సరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార ఉపశమనం వసంతి మధ్యేతో కదభువి శివానందలహరి. ప్రశాంతంగా వెళ్ళాలి. అక్షరాల కోసం పోరాడదు, లోపల నుంచి ఆయాసం రాకూడదు. ఆయాసం రాకుండా అక్షరాన్ని మనం ఓన్ చేసుకోవాలి. ఓన్ చేయాలంటే ఎక్కువ సార్లు ఆ శ్లోకాన్ని తదేకనిష్టతో నిరంతరం పఠిస్తూ ఉండాలి. పఠనం చేయగా 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 పదాల మీద ఆధిపత్యం వస్తుంది. పదాల మీద ఆధిపత్యం వస్తే మన శరీరంలో ఉన్నటువంటి ఆయాసం, ఆ గాలి ఏదైతే ఉంటుందో ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో ఆ దాని ఏమంటారంటే ఇంటర్వెల్స్ చాలా చక్కగా మనతో పాటు దాని ఏమంటారు అకామిడేట్ అవుతాయి. అవి అయ్యాయి అంటే ఆయాసం రాదు, పదం విచ్ఛిన్నం కాదు, అనవసరమైన చోట వత్తి రాదు, ఉండవలసిన చోట వత్తి చక్కగా స్పష్టంగా పలుకుతుంది. ఆయాసం వల్లనే ఒత్తులు అటు ఇటు అవుతూ ఉంటాయి. ఓకేనా? దీని వల్లనే ఒక శ్లోకాన్ని ఎలా చదువుతున్నాం. ఇంకో విషయం చెప్పేదా, బ్రహ్మగారులు చక్కగా వేదం నేర్చుకునేటువంటి వాళ్ళు చక్కగా వేద పఠనం చేస్తారు. ఇలా కూర్చుని మొదలెట్టారంటే ఎలా ఆ పై స్థాయిలో ఆ వేదాన్ని చక్కగా చదువుతారు. ఎక్కడ ఆయాసం రాదు వాళ్ళకి. కొంతమంది లావు ఉంటారు, కొంతమంది మరీ పక్కపలచగా ఉంటారు. ఎలా ఉన్నా సరే ఆయాసం రాదు. ఆయాసం రాకుండా ఒకటే స్వరంతో ఎక్కడా తప్పులు లేకుండా ఎక్కడ మొదలెట్టారో అక్కడికే మళ్ళీ వచ్చి ఆగేటంతగా 1 గంట 2 గంటల పాటు వాళ్ళు చేయగలుగుతున్నారంటే కారణం ఏమిటంటే నిరంతర సాధన, దాంతో పాటుగా ఆహార నియమాలు, వాక్కుని నియంత్రణ చేసుకోవాలి. అనవసరమైన పదాలు ఎక్కువ మాట్లాడిన కొద్దీ లోపల ఉన్నటువంటి శక్తి వృధా అయిపోతూ ఉంటుంది. కావలసిన పదాల దగ్గర సరిగా పలకదు. కనుక ఇలాంటి నియమాలు పెట్టుకుంటే శ్రద్ధ అనేటువంటిది ఆటోమేటిక్ గా ఉంటుంది. కనుక శ్రద్ధగా చదివితే శ్లోకం చక్కగా వస్తుంది. ప్రతి శ్లోకానికి మధ్యలో ఇక్కడ నుంచి మనందరం అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తో కత్రిభువన శివాభ్యాం హృది పునః భవాభ్యామానంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం గలంతి శంభోత్వచ్చరిత సరిత కిల్బిషరజో దళంతి కుల్యా సరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ ఫలితోపశమనం వసంతి మచ్చేతో హ్రదభువి శివానందలహరి. తర్వాత శ్లోకం ఒక 4 ఎవరికి వాళ్ళు ప్రయత్నపూర్వకంగా ఆగండి, అప్పుడు చక్కగా వస్తుంది. ఇదంతా దేనికోసం ప్రయత్నం? జగద్గురువుల దగ్గర చేసేటువంటి పారాయణలో అంతర్భాగం. అప్పటికప్పుడు నేర్చుకోవాలంటే రాదు. మొదటి నుంచి ఫస్ట్ నుంచి ఒక శ్లోకం నుంచి ఈసారి ప్రయత్నం మొదలెట్టామంటే అప్పటికి ఈజీ అయిపోతుంది. ఈ లోపల కూడా మనకు అద్భుతమైనటువంటి అవకాశం వచ్చేటట్లుగా ఉంది. మే కల్లా అందరూ రెడీగా ఉండాలి. సౌందర్యలహరి విషయంలో ఓ 108 మందిని సెలెక్ట్ చేస్తా. చాలా గొప్ప కార్యక్రమంలో మనం అందరం పాల్పంచుకోబోతున్నాం. ఆ పాల్పంచుకోబోయే కార్యక్రమంలోకి మీకు ఎంత స్పష్టత వస్తుందో మీరే రెడీగా ఉంటారు. ఓకేనా? 55 ఏళ్ల లోపల వాళ్ళు, ఆ తర్వాత స్టార్టింగ్ లో 5 ఏళ్ల పిల్ల చదివినా తీసుకెళ్ళిపోతాం. ఓకేనా? మొత్తం 108 మంది కావాలి నాతో పాటు. అమ్మ ఇప్పుడు 3వ శ్లోకంలోకి వెళ్దామా? వచ్చినట్టేనా? ఇంకోసారి 1-2 శ్లోకాలు అంటారా? కోపం లేదు కదా, విసుగు లేదు కదా? ఒకసారి ఇలా నడువు ఎత్తండి, ప్రశాంతంగా తలకాయ విధి చేసుకోండి. పక్కన మంచినీటి బాటిల్స్ తెచ్చుకోండి. ఎప్పటి నుంచి ఏంటంటే నేను మాట్లాడుతుంటే మీకు ఆయాసం వస్తుంది, అందుకు డౌట్ లేదు.
కనుక మీరు మంచినీళ్ళ బాటిల్ తెచ్చుకోండి. ఒకసారి మధ్యలో కాస్త నాలుగు తడుపుకుంటూ ఉంటే మీకు కూడా కాస్త నా మాటలు వినే ఓపిక వస్తూ ఉంటుంది దానికోసం. ఓకే, అందులో కావాలంటే కాస్త గ్లూకోజ్ కూడా వేసి తెచ్చుకోండి. డన్. అందరం కలిసి కళాభ్యాం 1 2 3 జై శంకర. కళాభ్యాం అందరికి ఒకటేనా, 1 2 శ్లోకాలు? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్ కూడా పక్కా. చలో మూడో శ్లోకానికి వెళ్దామా అయ్యా? ఇంకోసారా? మళ్ళీ అందరు కలిసి ఇంకోసారి 1 2 శ్లోకాలు ఇంకోసారి ట్రై చేయండి. 1 2 3 జై శంకర. కళాభ్యాం శంభోద్వచ్చరిత సరిత కిల్బిషరజో దళంతి ధీకుల్యా సరళిషు పతంతి విజయతాం విసంతి సంతి మచ్చేతో రథముడి శివానందలహరి. ఓకేనా అమ్మా? ఇంకోసారి అంటారా? ఇంకోసారి ఈ మూడో శ్లోకం కూడా అయ్యాక మళ్ళీ అన్ని కలిపి మళ్ళీ ఇంకో 4 సార్లు అనుకుందాం. ఓకేనా? త్రైవేద్యం హృద్యం త్రైవేద్యం హృద్యం త్రిప్రహరమాద్యం త్రినయనం త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం. మళ్ళీ త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారోదారం చలదురగహారం మృగధరం జటాభారోదారం చలదురగహారం మృగధరం మహాదేవం దేవం మయి సదయ భావం పశుపతిం మహాదేవం దేవం మయి సదయ భావం పశుపతిం చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం. మళ్ళీ మళ్ళీ జటాభారోదారం
చలదురగహారం పశుపతి. చలదురగహారం పశుపతి. లైన్ అంతా చదువుతాను ఆగండి, మళ్ళీ ఇంకా ఎల్కేజీలోనే ఉంటానంటే కష్టం, ఫస్ట్ క్లాస్ కూడా రావాలి యూకేజీ తర్వాత. జటాభారోదారం చలదురగహారం పశుపతిం. జటాభారోదారం చలదురగహారం మృగధరం. మళ్ళీ మళ్ళీ మహాదేవం దేవం మయి సదయ భావం పశుపతిం. మహాదేవం దేవం మయి సదయ భావం పశుపతిం. మళ్ళీ మహాదేవం దేవం మయి సదయ భావం పశుపతి. మళ్ళీ మహాదేవం దేవం మయి సదయ భావం పశుపతి. చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే. చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే. మళ్ళీ చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే. మళ్ళీ చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే. త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం. త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం. మళ్ళీ త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం. మళ్ళీ త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం. తర్వాత జటాభారోదారం చలదురగహారం మృగధరం. మళ్ళీ జటాభారోదారం చలదురగహారం మృగధరం. మళ్ళీ జటాభారోదారం చలదురగహారం మృగధరం. తర్వాత మహాదేవం దేవం మయి సదయ భావం పశుపతి. మళ్ళీ మహాదేవం దేవం మయి సదయ భావం పశుపతి. మళ్ళీ మహాదేవం దేవం మయి సదయ భావం పశుపతి. చిదాలంబం శివమతి విడంబం హృది భజే. మళ్ళీ చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే. మళ్ళీ చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే. 4 పాదాలు కలిపి ఒకేసారి చక్కగా జాగ్రత్తగా, ఎవరు ముందు ఎవరో వెనకాల వెళ్ళకుండా మొత్తం 4 పాదాలు ఒకటే రకంగా రావాలి. 1 2 3 జై శంకర. త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం. జటాభారోదారం చలదురగహారం మృగధరం. మహాదేవం దేవం మయి సదయ భావం పశుపతి. చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే. రాగయుక్తంగా వస్తారు ఒకసారి అందరం కలిసి 1 2 3 జై శంకర. త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం. మళ్ళీ త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం. జటాభారోదారం చలదురగహారం మృగధరం. మళ్ళీ జటాభారోదారం చలదురగహారం మృగధరం. మహాదేవం దేవం మయి సదయ భావం పశుపతి. మళ్ళీ మహాదేవం పశుపతి. చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే. మళ్ళీ చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే. మొత్తం 4 పాదాలు అందరం కలిసి 1 2 3 జై శంకర. త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం. జటాభారోదారం చలదురగహారం మృగధరం. మహాదేవం దేవం మయి సదయ భావం పశుపతి. చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే. 3వ శ్లోకం కూడా వచ్చేసింది. వాట్ ఏ వండర్. ఒకసారి ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి వద్దామా? కళాభ్యాం అందరం కలిసి మొత్తం 3 శ్లోకాలు ఒకటే యూనిఫామ్ గా రావాలి. సైనికుడు కసరత్తు చేస్తున్నట్లుగా పదాలు నడవాలి అంతే తప్ప ఒకడు ముందు ఒకడు వెనక ఒకడు లో ఒకడు హై అలా వెళ్ళడానికి వీల్లేదు. ఓకేనా? నాకు నచ్చాలి మీ ఇష్టం. చలో గర్ల్స్ ఓకేనా? ఎవరికి వాళ్ళు నాకు నచ్చాలి. చలో 1 2 3 జై శంకర. ప్రకటిత ఫలాభ్యాం
సరణి శుభదంతి విజయతా విశంతి సంసార బాగుందా? మీకు నచ్చిందా? ఎవరికి వాళ్ళకి ఓకేనా? శభాషా, సూపరా? మీకు మీది నచ్చిందా? మీకు మీది నచ్చాలి ముందు. ఇవాళ నుంచి ఎవరి వాళ్ళు రికార్డ్ చేసుకుని ఓ వారం రోజులు అదే వింటూ ప్రాక్టీస్ చేయండి. వారం తర్వాత మళ్ళీ ఇంకోసారి బాగా రికార్డ్ చేసుకుని పెట్టుకుని మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ఏది బెటర్గా ఉందో అప్పుడు మీరే కంపేర్ చేసుకోవచ్చు. ఓకేనా? డన్. ఎవరికి వాళ్ళు ఇంటికి వెళ్ళంగానే రికార్డ్ చేసుకోండి 3 శ్లోకాలు. ఆ 3 శ్లోకాలు బాగున్నాయి అనిపిస్తే ఇంకా ఈ వారం అంతా వింటూ చేయండి, లేదు వారం అంతా వినకుండా చేయండి. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ కొత్త రికార్డు చేసుకోండి. ఆ కొత్త రికార్డుకి పాత రికార్డుకి తేడా చూడండి మళ్ళీ. ఓకేనా? యాక్టివ్ గా పాడాలి. ఒకటేంటంటే నీరసంగా పాడుతున్నారు, కాస్త మరీ నీరసంగా ఉన్నారు. పొద్దున కూడా బ్రేక్ఫాస్ట్ చేసి కాస్త కాఫీ టీ వచ్చే ముందు తాగి వచ్చారనుకోండి పెద్ద ఇబ్బంది ఉండదు. రేపటి నుంచి మీరు నేను చెప్పినట్టుగా కాస్త వాటర్ బాటిల్ అందులో కాస్త గ్లూకోజ్ కూడా తెచ్చుకోండి. అవి తెచ్చుకుంటే కాస్త మధ్య మధ్యలో తాగుతూ ఉండొచ్చు. యాక్టివ్ గా ఉండాలి. వాయిస్ శ్లోకం ఎప్పుడు కూడా మనస్సుకి సంబంధించిన శ్లోకాలు, శివానంద లహరి శ్లోకాలు. ఈ మనస్సు ఎప్పుడు కూడా యాక్టివ్ గా ఉండాలి. డల్గా ఉందనుకోండి దానివల్ల మనం పొందాల్సినటువంటి చైతన్యం మనం పొందలేము. యాక్టివ్ గా ఉండాలి. ఓకేనా? ఇంకొకసారి మొత్తం 3 శ్లోకాలు కళాభ్యాం అందరం కలిసి 1 2 3 జయశంకర చలో. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం విజటపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం చరిత సరిత విశరజో సరణి శుభదంతి విజయతాం విశంతి సంసార వసంతి మచ్చేతో రఘుపతి శివానందనముఖి రైవేద్యం నృత్యం త్రిపురాణవాద్యం త్రినయనం జటాభారోద్ధారం చలతురగానం ఓకేనా? డన్. ఇంటికి వెళ్ళాక హోంవర్క్ ఏంటి? ముందు ఎవరి శ్లోకాలు వాళ్ళు రికార్డ్ చేసుకోవాలి. రికార్డ్ వినకుండా వారం అంతా ప్రాక్టీస్ చేయండి. చేశాక నెక్స్ట్ వీక్ మళ్ళీ కొత్త శ్లోకాలు పాత శ్లోకాలు కలిపి రికార్డ్ చేసుకోండి. మళ్ళీ ఈ ఫస్ట్ శ్లోకం మా ఫస్ట్ రికార్డింగ్ తో సెకండ్ రికార్డింగ్ తో కంపేర్ చేసుకోండి. యూ ఫీల్ సమ్ బెటర్ వాయిస్. అవునా కదా? ఇప్పటికీ అప్పటికి కాస్త బెటర్ గా ఉంటుంది. పదాల దగ్గర నుంచి ప్రొనౌన్సియేషన్ దగ్గర నుంచి దాన్ని మనం వర్డ్స్ అసెంబుల్ చేసే విషయం దాకా అంతా కూడా చక్కగా ఒక కార్డియల్ ఒక పద్ధతిగా పెరుగుతూ ఉంటుంది. ఆ పద్ధతి పెరుగుతూ ఉండాలి. ఓకేనా? ఆ పద్ధతి పెరుగుతూ ఉంటే ఇంకా ఆనందం కలుగుతూ ఉంటుంది. సౌందర్యలహరి శ్లోకాలు మెయిన్ గా ఇబ్బందిగా ఉండే శ్లోకాలు ఎక్కడి నుంచి ఉన్నాయి? సౌందర్యలహరి మొదటి శ్లోకం నుంచి నేర్చుకోలేదు అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓకే, పర్వాలేదు. మొదటి శ్లోకం నుంచి నేర్చుకోలేదు అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అయ్యా చాలా మంది వీడియోలు ఆన్ చేసుకోలే. మీరు పడుకున్నా పర్లేదు, నైటీలో ఉన్నా పర్లేదు, వీడియోలు ఆన్ చేసుకోండి. నేనే పర్లేదు పర్లేదు, భయపడి ధైర్యంగా ఓపెన్ చేసుకోండి వీడియోలు.
ఓకే, ఓ పని చేద్దాం. ఎప్పుడు మనం పెద్దగా శ్రద్ధ చూపించిన శ్లోకాలు ఎక్కడ ఉంటాయంటే, కొత్త వాళ్ళు కూడా కంగారు పడకండి. ముందు కష్టం వస్తే తర్వాత అన్ని ఈజీనే అవుతాయి. ఇప్పుడు ఆ సూత్రం మీకు తెలుసు కదా. ఓకేనా? 61వ శ్లోకం నుంచి ముందు 100వ శ్లోకం దాకా బాగా ఈసారి ముందు అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. 61 నుంచి 100 దాకా. ఆ 40 వచ్చేస్తే మొదటి 60 పెద్ద కష్టం కాదు, ఈజీగా వస్తాయి. ఆ 61 నుంచి 100 రావడమే చాలా కష్టం. డన్ ఏమా? కొత్త వాళ్ళందరికీ ఓకేనా? పాత వాళ్ళకి కూడా ఇది ఆమోదయోగ్యం అవుతుంది నాకు తెలిసినంత వరకు. ఎక్కువ ప్రాక్టీస్ మనకి 61 నుంచి 100 దాకా జరగవు. ఆ శ్లోకాలు పట్టుకుందాం. పట్టుకుని మొదటి శ్లోకాలు కూడా అన్ని కూడా కవర్ చేస్తాం. 1వ శ్లోకం నుంచి 100వ శ్లోకం దాకా వచ్చే ప్రయత్నం చేద్దాం, అందులో డౌట్ లేదు. అయితే ముందు కష్టం వైపు నుంచి సుఖం వైపు వద్దాం. డన్. 61వ శ్లోకం తీయండి. ఓకేనా? 61వ శ్లోకం తీయండి. ఇంకా మీరు ఏదనుకుంటే అది అయిపోయే శ్లోకాలు ఇవన్నీ. ఇలా చెప్తే యాక్టివ్గా మీరు ఏదనుకుంటే అది. ఇంట్లో సుఖం లేదా? మీ పిల్లలు బాగా చదువుకోవాలా? ఓ ₹1,00,00,000 బ్యాంకులోకి రావాలా? మీ ఆయన నెలకు చీర కొని పెట్టాలా? ఓ రవల్ నెక్లెస్ కావాలా? ఇంకేమన్నా కావాలా? మీ ఇంట్లో ఏమన్నా పోట్లాటలతో మనుషులు దూరం అయిపోయారా? వాళ్ళందరూ ఒకటవ్వాలా? ఏమన్నా ఉన్నాయా? మీరు అందంగా కనబడాలా? మీ అమ్మాయికి పెళ్ళి అవ్వాలా? మీ అబ్బాయికి పెళ్ళి అవ్వాలా? కోడలు బాగా చూసుకోవాలా? మనవలే పుట్టాలా? ఇలాంటివన్నీ కోరికలు ఉంటాయి కదా. ఈ 61వ శ్లోకం నుంచి 70వ శ్లోకం దాకా ఉన్న శ్లోకాలు 10 శ్లోకాలు కూడా మీరు ఏదనుకుంటే అది చేస్తాయి. అంత చింతామణి లాంటి శ్లోకాలు ఈ శ్లోకాలు. అబద్ధం చెప్పట్ల. అట్రాక్షన్ ఎట్లాగో కలగాలి. సౌందర్యలహరి అంటేనే ఆకర్షణ. ఆకర్షణ ఈ 10 శ్లోకాల్లో ఎలా ఉంటుందంటే సకలమైనటువంటి లౌకిక వాంఛలు తీరిపోతాయి. ఒక్కొక్క శ్లోకానికి విశేషమైనటువంటి లబ్ధి కలుగుతూ ఉంటుంది. కనుక ముందు మన కోరికలు తీర్చే శ్లోకాలు చదివేసుకుందాం. 61 అసౌనాసావంస. మళ్ళీ అసౌనాసావంస స్తుహినగిరి వంశ ధ్వజపటి. అసౌనాసావంస స్తుహినగిరి వంశ ధ్వజపటి. అమ్మా సౌందర్యలహరిలో 61వ శ్లోకం. అసౌనాసావంస స్తుహినగిరి వంశధ్వజపటి. అసౌనాసావంస స్తుహినగిరి వంశ ధ్వజపటి. త్వదీయోనేదీయః ఫలతు ఫలమస్మాక ముచితం. ఫలతు ఫలమస్మాకముచితం. త్వదీయోనేదీయః ఫలతు ఫలమస్మాకముచితం. రెండు పాదాలు. అసౌనాసావంస స్తుహినగిరి వంశధ్వజపటి. త్వదీయోనేదీయః ఫలతు ఫలమస్మాకముచితం. అసౌనాసావంస స్తుహినగిరి వంశధ్వజపటి. త్వదీయోనేదీయః ఫలతు ఫలమస్మాకముచితం. మూడో పదం. వహత్యంతర్ముక్త 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 శిశిరకర శిశిరకర నిశ్వాసగళితం శిశిరకర నిశ్వాసగళితం వహత్యంతర్ముక్త శిశిరకర నిశ్వాసగళితం వహత్యంతర్ముక్త శిశిరకర నిశ్వాసగళితం సమృద్ధ్యాయత్తాసాం
సమృద్ధ్యా యత్తాసాం బహిరపి చ ముక్తా మణిధరః సమృద్ధ్యా యత్యాసాం బహిరపి చ ముక్తా మణిధరః సమృద్ధ్యాయస్తాసాం బహిరపి చ ముక్తా మణిధరః మూడో పదం నాలుగో పదం వహత్యంతర్ముక్త శిశిరకర నిశ్వాసగళితం సమృద్ధ్యాయస్తాసాం బహిరపి చ ముక్తా మణిధరః असौ नासावंस स्तुहिनगिरि वंशध्वजपटी असौ नासावंस स्तुहिनगिरि वंशध्वजपटी त्वदीयो नेदीयः फलतु फलमस्माकमुचितम् त्वदीयो नेदीय फलतु फलमस्माकमुचितम् असौ नासावंसस्तु हिनगिरि वंशध्वजपटी त्वदीयो नेदीय फलतु फलमस्माकमुचितम् 61వ శ్లోకం సౌందర్యలహరి వహత్యంతర్ముక్త శిశిరకర నిశ్వాసగళితం వహత్యంతర్ముక్త శిశిరకర నిశ్వాసగళితం వహత్యంతర్ముక్త శిశిరకర నిశ్వాసగళితం మళ్ళీ వహత్యంతర్ముక్తా శిశిరకర నిశ్వాసగళితం మళ్ళీ వహత్యంతర్ముక్తా శిశిరకర నిశ్వాసగళితం సమృద్ధ్యాయత్తాసాం బహిరపి చ ముక్తా మణిధరః సమృద్ధ్యాయస్తాసాం బహిరపి చ ముక్తా మణిధరః మొత్తం 4 పదాలు అందరం కలిసి అసౌ నాసావంస 1 2 3 జై శంకర అసౌ నాసావంస స్తుహినగిరి వంశధ్వజపటి త్వదీయో నేదీయ ఫలతు ఫలమస్మాకముచితం వహత్యంతర్ముక్తా శిశిరకర నిశ్వాసగళితం సమృద్ధ్యాయస్తాసాం బహిరపి చ ముక్తా మణిధరః. ఎనీ డౌట్స్? ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ పలకడానికి అన్ని పదాలు ఈజీగా ఉన్నాయా? పర్వాలేదా? రాగంలోకి వెళ్దామా? రండి అందరం. అసౌ నాసావంసస్తు హినగిరి వంశధ్వజపటి మళ్ళీ असौ नासावंसस्तु हिनगिरि वंशध्वजपटी मళ్ళీ असौ नासावंसस्तु हिनगिरि वंशध्वजपटी त्वदीयो नेदीय फलतु फलमस्माकमुचितम् मళ్ళీ त्वदीयो नेदीय फलतु फलमस्माकमुचितम् मళ్ళీ त्वदीयो नेदीय फलतु फलमस्माकमुचितम् వహత్యంతర్ముక్తా శిశిరకర నిశ్వాసగళితం మళ్ళీ సమృద్ధ్యాయస్తాసాం బహిరపి చ ముక్తా మణిధరః మళ్ళీ సమృద్ధ్యాయస్తాసాం బహిరపి చ ముక్తా మణిధరః మళ్ళీ సమృద్ధ్యాయస్తాసాం బహిరపి చ ముక్తా మణిధరః. 4 పదాలు కలిపి 1 2 3 జై శంకర. असौ नासावंसस्तु हिनगिरि वंशध्वजपटी त्वदीयो नेदीय फलतु फलमस्माकमुचितम् वहत्యంతర్ముక్తా శిశిరకర నిశ్వాసగళితం సమృద్ధ్యాయస్తాసాం బహిరపి చ ముక్తా మణిధరః. ఓకేనమ్మా?
రాగంలో నా మొత్తం శ్లోకం అంతా చదవగలిగారా ఇబ్బంది లేకుండా? ఎక్కడన్నా ఇబ్బందిగా అనిపిస్తోందా? ఇంకా ఈ పదం చెప్పండి లేకపోతే ఈ పాదం చెప్పండి అంటే అది క్లియర్ చేసుకుందాం. అందరికి ఓకేనా? అందరం కలిసి ఇంకొకసారి అసౌ నాసావంస 1 2 3 జై శంకర. Then 62వ శ్లోకం. అబ్బా అసలు ఒక్కొక్క శ్లోకం పరిగెడుతున్నారుగా. 62వ శ్లోకం. ప్రకృత్యా రక్తాయ స్థవ సుదతి దంతచ్చదరుచే ప్రకృత్యా రక్తాయ ప్రకృత్యా రక్తాయ ప్రకృత్యా రక్తాయ స్థవ సుదతి దంతచ్చదరుచే ప్రకృత్యా రక్తాయ స్థవ సుదతి దంతచ్చదరుచే స్థవ సుదతి దంతచ్చదరుచే స్థవ సుదతి దంతచ్చదరుచే ప్రకృత్యా రక్తాయ స్థవ సుదతి దంతచ్చదరుచే ప్రవక్ష్యే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలత. ప్రవక్ష్యే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలత. జనయతు ఫలం విద్రుమలత. ప్రవక్ష్యే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలత. ప్రకృత్యా రక్తాయ స్తవ సుదతి దంతచ్చదరుచే ప్రవక్ష్యే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలత. ప్రకృత్యా రక్తాయ స్తవ సుదతి దంతచ్చదరుచే. ఓకేనామ్మా? మళ్ళీ ఇంకోసారి. ప్రకృత్యా రక్తాయ స్తవ సుదతి దంతచ్చదరుచే. మళ్ళీ ప్రకృత్యా రక్తాయ స్తవ సుదతి దంతచ్చదరుచే. మళ్ళీ ప్రకృత్యా రక్తాయ స్తవ సుదతి దంతచ్చదరుచే. ప్రవక్ష్యే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలత. మళ్ళీ నబింబం తద్బింబ నబింబం తద్బింబ ప్రతిఫలన రాగాదరుణితం ప్రతిఫలన రాగాదరుణితం నబింబం తద్బింబ నబింబం తద్బింబ ప్రతిఫలన రాగాదరుణితం నబింబం తద్బింబ ప్రతిఫలన రాగాదరుణితం తులామధ్యారోఢుం కథమివన కథమివన లజ్జేత కలయా కథమివన లజ్జేత కలయా. కథ కాదు కథ. రెండో థా వస్తుంది. కథమివన లజ్జేత కలయా కథమివన లజ్జేత కలయా. మళ్ళీ 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 తులామధ్యారోఢుం
కథమివన లజ్జేత కలయా నబింబం తద్బింబ ప్రతిఫలన రాగాదరుణితం తులా మధ్యారోఢుం కథమివన లజ్జేత కలయా నబింబం తద్బింబ ప్రతిఫలన రాగాదరుణితం మళ్ళీ మళ్ళీ తులా మధ్యారోఢుం కథమివన లజ్జేత కలయా తులా మధ్యారోఢుం కథమివన లజ్జేత కలయా మళ్ళీ తులా మధ్యారోఢుం కథమివన లజ్జేత కలయా మళ్ళీ నుంచి వచ్చేదాం ప్రకృతి అందరం కలిసి ప్రతిపదం జాగ్రత్తగా ప్రకృత్యారక్త అందరం కలిసి ప్రవక్ష్యే సాదృశ్యం జనయతు పదం పితృమలతా నబింబం తద్బింబం ప్రతిఫలనరాగాదరుణితం తులా మధ్యారోఢుం కథమివన లజ్జేత కలయా. Any doubts? First line, second line, third line, fourth line. Anybody? No doubts. All doubts. ఒక లైన్ ఒక ఉంది ఇందులో నుంచి అందరినీ అన్మ్యూట్ చేయొచ్చా? ఆ ఆప్షన్ ఇచ్చారా? అన్మ్యూట్. మాట్లాడండి అమ్మా. అమ్మా చెప్పండి మీ డౌట్ ఏంటో. చేతనా లక్ష్మి చెప్పండి. 61 లోని పదము క్లారిటీగా చెప్పాలి. ఎగ్జాక్ట్ గా మీకు ఎక్కడ డౌట్ ఉంది? 4వ పాదంలో తులా మధ్యారోఢుం కథమివ నలజ్జేతన మేడం. కథమివన